నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకైతే ఎలాంటి సందేహాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఏదైనా ఒక చిన్న శ్లోకం మా గురించి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. అమ్మ, ఇప్పుడు కొన్ని మొండి బాకీలు అంటూ ఉంటాయి. అంటే ఇంకా అప్పులు అనుకోండి. కొందరు మనకి అప్పులు ఇస్తాం, అలానే మనీ తీరుద్దాం అనుకున్నా కూడా కొన్నిసార్లు కుదరని పని అవి. వాళ్ళకి సంబంధించిన ఏమైనా పరిహారం అంటూ ఉందా? ముఖ్యంగా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. అడ్డంకులు శని భగవానుడి వల్ల వస్తూ ఉంటాయి, రాహు వల్ల వస్తూ ఉంటాయి. ఇద్దాం అనుకునేవాడు కూడా మనకి ఇవ్వరు, అవును. ఆ అడ్డంకులు అయిపోతాయి. ఎందుకంటే పాపం ఇచ్చుకునేటప్పుడేమో మనం పుచ్చుకునేవాడు చెయ్యి కింద, ఇచ్చేవాడు చెయ్యి పైన ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే, అబ్బా మనం ఇస్తున్నాము, వీళ్ళ ఇంతటి గొప్పవాడు వచ్చి మనల్ని అప్పు అడిగాడు, మనం అంత గ్రేట్ అని మనల్ని మనమే శభాష్ అనుకుంటూ బాకీలు ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అవి తిరిగి రావు. అవును, అవి తిరిగి రావు. ఒకటికి 10 సార్లు తిరుగుతారు, తిరిగి చెప్పి వాళ్ళతో చెప్పించి వీళ్ళతో చెప్పించి ఆఖరికి ఇంకెందుకు వచ్చిందనేసి పక్కన పడేస్తారు. కొన్నిసార్లు మనం తీసుకొని కట్టామన్నా కూడా అవి కొన్నిసార్లు కావమ్మ పనులు అనేవి. అదేవిధంగా ఏంటంటే ఏం చేయాలి అనేది అర్థం కాదు. పాపం బాధపడతారు. ఇంట్లో పెళ్ళిళ్ళు వస్తాయి, ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు, లేకపోతే ఈఎంఐలు కట్టుకోవాలి. ఏదో విషయంలో అవి మంచినీళ్ళకి ఇప్పుడు ఏంటంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు సాయం అవుతాయి కదా, ఆ విధంగా కావు. మరి అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే కనుక అప్పులు ఇచ్చి తిప్పులు పట్టడం అంటే ఇదే. అందుకని ఏదన్నా ఉంటే రూపాయి డబ్బులు బ్యాంకులో వేసుకోండి అయ్యా అని పూర్వం పెద్దవాళ్ళందరూ కూడా బ్యాంకులు నమ్మారు. అంత క్రితం చక్కగా కుండలో పాతి పెట్టి ఏదైనా గోళ్ళ తాపడం చేసేవారు. ఆ రోజులు వెళ్ళిపోయానుకో, ఏదో మన ముత్తాతల కాలం నాటిది. ఆ తర్వాత బ్యాంకులు వచ్చాయి, బ్యాంకుల్లో వేసుకుంటున్నారు. ఆ బ్యాంకులు వడ్డీలు తక్కువ వస్తున్నాయి అని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కనుక ఎవడన్నా అడిగితే పోన్లే 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడేమో అని ఆశతో ఇస్తున్నాం. ఆశ నిరాశ అయిపోతుంది. మనది దురాశ కాకపోయినా మనం ఏదో 1 రూపాయి ఎక్స్ట్రా వేసి ఇస్తాడు, పోనీ కనీసం అసలు ఇస్తే చాలరా దేవుడా అని వాడికి దండం పెడుతున్నాం. కానీ రావట్లేదు బకాయి. మరి ఎలా రావాలి, మనకి ఎలా పరిహారాలు ఏం చేసుకోవాలి అనేది మనకి 100 మార్కులకు వచ్చింది. దానికి సంబంధించి చెప్తాను. ఏమిటంటే కనుక మొట్టమొదటిది రాహుకాలం. అంటే ఏంటి, మంగళవారం నాడు మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. అప్పుడు కంపల్సరీ దుర్గాదేవి గుడికి వెళ్ళి నిమ్మడప్పల్లో 9 దీపాలు వెలిగించండి. 9 నిమ్మకాయలు కోస్తే మనకి 18 రొప్పలు వస్తాయి. అది నిమ్మకాయ రసం పిండేసి మీరు పులిహారే చేసుకుంటారో ఏం చేసుకుంటారో పక్కన పెట్టుకుని ఈ యొక్క నిమ్మడప్పల్లో చిన్న చిన్న ఒత్తులు ఉంటాయి, పువ్వొత్తులు అంటారు. ఆ ఒత్తుల్ని వేసి ఆవనెయ్యి వేసి చక్కగానే మీరు దీపం వెలిగించండి. వెలిగిస్తే అప్పుడు ఆ అమ్మవారి దయ వల్ల మీకు రాని మొండి బాకీల వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేవైనా జరుగుతుంది. అలా కొన్ని వారాలు చేయాలి, 18 వారాలు చేయాలి. 18 వారాలు చేయాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏమిటంటే కనుక మంగళవారం పూటే మళ్ళీని గణపతిని తీసుకోండి, గణపతిని పెట్టుకొని ఎర్రటి వస్త్రం పరవండి. అక్కడ పరిచి ఆ ఎర్రటి వస్త్రం మీద వినాయకుడిని పెట్టండి. 2 అక్షింతలు పసుపు కుంకుమ వేసేసి వినాయకుడిని ఎర్రటి వస్త్రం మీద పెట్టండి. వినాయకుడి విగ్రహం తీసుకొని ఎర్రటి అక్షింతలు ఎర్రటి పూలతో పూజ చేయండి. ఓం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్తు. ఓం గణానాం త్వా గణపతిం భవామహి అని వేదమంత్రాలతో ఆయన్ని పూజ చేసి, మహానుభావ నాకు ఇదిగో వాడు ఇవ్వాలి, ఇవాళ మంగళవారం పూట నేను నీకు పూజ చేస్తున్నాను, నాకు ఏదో రకంగా విఘ్నాలు లేకుండా నాకు ఆ డబ్బులు సకాలంలో వచ్చేలా చెయ్యి, వడ్డీ మాట దేవుడెరుగు అనేసి ఆ వినాయకుడికి మొక్కుకోవడం ఒకటి. ఇలా చేస్తే రుణ విముక్తి జరుగుతుంది. రుణ విమోచన గణపతి స్తోత్రం కూడా ఉంటుంది, అది చేసుకున్నా మంచిదే. అది చేసుకోవాలి. లేదా కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ నేను రెమెడీస్లోకి వెళ్ళిపోయాను ఇంకా. ఎందుకంటే కనుక మనకి ఎంత నెత్తి కొట్టుకున్నారా వాడు ఇవ్వాలి అంటే మనం రెమెడీసే తప్పదిహ. పౌర్ణమి రోజు కానీ అర్ధరాత్రి వేళ అమావాస్య రోజు కానీ
అమ్మ రాత్రి 11, 12 గంటల వేళ చక్కగా 21 లవంగాలు, మనకు ఎవడైతే డబ్బులు ఇవ్వాలో వాడి పేరు చెప్పి చక్కగా ఇంత ఆ ఆవనేతితో చేసినటువంటి అది పిడక పెట్టుకోండి. పెట్టుకుని దాన్ని మంచిగా ఎర్రగా చేసుకుని అమ్మవారి ఎదురుండగా కూర్చొని, అమ్మ యా దేవి సర్వభూతేషు క్రియారూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అని శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత నిప్పు మీద ఏం వేస్తాం, సాంబ్రాణి వేస్తాం కదా, సాంబ్రాణి వేయకండి, ఈ లవంగం అతని పేరుతో అనుకుంటూ వేయండి. 21 లవంగాలు తంత్రం ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. వాడు ఏదో రకంగా మనకి ఇచ్చేయాలనే సంకల్పం వాడి బుద్ధి రూపంలో అమ్మవారు కలుగజేస్తుంది. అది ఒకటి. ఇంకా కొంతమంది ఏంటంటే కనుక కాలభైరవ స్తోత్రం చేస్తూ ఉంటారు. దాని వలన కూడా మనకి రాని బొండి బాకీలు విన్నా కూడా వస్తాయి, తిరిగి వచ్చేస్తాయి. అది శుక్రవారం పూట చేయడం అనేది కాలభైరవాష్టకం మంచిది. మీకు ఏళ్ళనాటి శని ఉన్నా, శని దోషాలున్నా, లేకపోతే శని నీచలో ఉన్నా జాతకంలో ఇవి చేయడం వల్ల కూడా, దీనివల్ల కూడా మీకు మొండి బాకీలు రావు. బకాయిలు రావడానికి అనడానికి కారణం శని భగవానుడు కూడా ఒక కారణమే. అందువల్ల ఆ విషయం చూసుకోండి. తర్వాత ఏంటంటే కనుక తామర పువ్వు ఒత్తులతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధన చేసి శుక్రవారం పూట చక్కగా ఇంత పరవాన్నం వండి, బెల్లం పరవాన్నం, అన్నం పరవాన్నం నైవేద్యం పెట్టి, వేప చెట్టు కింద మహాలక్ష్మీదేవిని మీరు పూజించాలంటే ఏం చేస్తారు, కూర్చున్న ఫోటో తెచ్చుకుంటారు. నుంచున్న ఫోటో పనికిరాదు కదా. ఆ కూర్చున్న ఫోటో, కొత్త ఫోటో తెస్తున్నారనుకో, డైరెక్ట్గా పట్టుకొచ్చేసి ఆ పట్టం పట్టుకొచ్చేసి దేవుళ్ళలో పెట్టేకండి. వేప చెట్టు కింద పెట్టండి. ఫస్ట్ వేప చెట్టు కింద దీపారాధన చేసి ఒక అష్టోత్తరం చేసుకుని దండం పెట్టుకుని, ఒక కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుని కాసేపు అక్కడ మీరు కూర్చొని అప్పుడు ఆ పటం పట్టుకుని ఇంటికి వచ్చి పెట్టండి. ఆ విధంగా తేవాలంటారు. వేప చెట్టులో ఆవిడ ఉంటుంది. మహాలక్ష్మి వేప చెట్టుని ఆరాధిస్తే మహాలక్ష్మీదేవిని ఆరాధించినట్టే లెక్క. అందువల్ల అమ్మవారికి ఎప్పుడు కూడా శిరస మనస మనము ఎప్పుడు కూడా ప్రణామాలు అర్పించుకొని మనం ఈ యొక్క చేసుకోవాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి ప్రదర్శనలు చేశానండి, నేను రావి చెట్టు చుట్టూ 7 ప్రదర్శనలు చేశాను, కానీ ఆరోగ్యం అయితే వచ్చింది కానీ అప్పుల బాధ మాత్రం పోలేదండి అంటూ ఉంటారు. కానీ అదే రావి చెట్టుకి మీరు ప్రతిరోజు వెళ్ళి ఎన్ని ఆవు పాలు పోసి కొంచెం ఆ గంధం తీసుకుని ఆ ఆవు పాలు పోసిన చోట ఉన్న తడిసిన మట్టి తీసుకుని బొట్టు పెట్టుకుండండి. అలా మీరు 41 రోజులు చేయండి. రావి చెట్టు ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా దండం పెట్టేసుకుని, ఎందుకంటే బ్రహ్మ విష్ణు అశ్వత్థ వృక్షం అంటే ఏమిటి, రావి చెట్టు. ఆ అశ్వత్థ వృక్షంలో ఎవరున్నారు, మూలంలో ఎవరున్నారు, బ్రహ్మ. మధ్యలో ఎవరున్నారు, విష్ణు. పైన శివుడు అంటారు. అందువల్ల సృష్టి స్థితి లయకారకులందరూ కూడా ఉన్నారు కాబట్టి రావి చెట్టుకి ప్రదర్శనలు చేసి దండం పెట్టుకుని అక్కడ కూర్చొని 45 నిమిషాలు ఎవరైతే మనకి ఇవ్వాలో వాళ్ళని తలుచుకొని వాళ్ళు ఇచ్చేటట్టు చెయ్యి భగవంతుడా అని దండం పెట్టుకుండండి. శనివారం పూట ఎవరికైనా బీద వాళ్ళకి భోజనం దానం చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీ బాకీలు రాని బకాయిలన్నీ వచ్చేస్తాయి. మంచి పరిహారం తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎవరికైనా షేర్ చేయండి. మన వాళ్ళందరికీ కూడా మంచి విషయాలు మీరే కాదు, మీరు పంచడం వల్ల కూడా మీకు చాలా పుణ్య కార్యక్రమం కింద జరుగుతుంది. ఏదైనా జాతకాల విషయం కానీ పెళ్లి సంబంధాలు చూడాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని 16 ఏళ్ళగా నడుపుతూ వస్తున్నాము. అందుకని మీకు సంబంధాలు కావాలన్నా మీ చుట్టాలకి, బంధువులకి ఆ విషయంలో కూడా అన్ని వర్ణాల వాళ్ళు, హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏదైనా సెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. మీకు అనువుగా ఉండేటటువంటి వాట్సాప్ నెంబర్ 9866044439. మర్చిపోకండి, ఒక కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. డెఫినెట్గా నేను మాట్లాడతాను మీతో. ఓం శ్రీమాత్రే నమః.